హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సుమతి శతకంలోని కొన్ని పద్యాలను వాటి భావాలను నేర్చుకుందాం. శ్రీరాముని దయచేతను నారుడిగ సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతి. తాత్పర్యం: మంచి బుద్ధి గలవాడా, శ్రీరాముని దయవల్ల నిశ్చయముగా అందరు జనులను శభాషని అనునట్లుగా నోటి నుంచి నీళ్ళూరునట్లు రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను. 2. అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ బొల్లున దంచిన బియ్యము దెల్లని కాకులును లేవు తెలియర సుమతి. తాత్పర్యం: అల్లుడి మంచితనము, గొల్లవాని పాండిత్య జ్ఞానము, ఆడదాని యందు నిజం, పొల్లు ధాన్యంలో బియ్యం, తెల్లని కాకులు లోకములో ఉండవు అని ఈ పద్యభావం. 3. అడిగిన జీతం బియ్యని మిడిమేలుపు దొరను గొల్చి మిడుకుట కంటెన్ ఒడిగల ఎద్దుల గట్టుక మడిదున్నుకు బ్రతుకవచ్చు మహిళో సుమతి. తాత్పర్యం: అడిగినప్పుడు జీతమును ఈయని గర్వి అయిన ప్రభువును సేవించి జీవించుట కంటే వేగముగా పోగల ఎద్దులను నాగలికి కట్టుకొని పొలమును దున్నుకొని వ్యవసాయం చేసుకోవడం మంచిది. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగవలయు గదరా సుమతి. తాత్పర్యం: అవసరమునకు పనికిరాని చుట్టమును నమస్కరించి వేడినను కోరిక నెరవేర్చని భగవంతుని యుద్ధ సమయమున ఎక్కినప్పుడు ముందుకు పరిగెత్తని గుర్రమును వెంటనే విడిచిపెట్టవలెను. ఇప్పటి సామాజిక స్పృహపరంగా ఉన్న అవగాహనతో చూస్తే కొన్ని పద్యాలలో కనిపించే ఆనాటి దృష్టి అసంబద్ధంగా కనిపిస్తుంది. ముఖ్యంగా స్త్రీల పట్ల, కొన్ని కులాల పట్ల వ్యక్తమైన అభిప్రాయాలు దురాచారాలుగా అనిపిస్తాయి. నమ్మకు మీ వామహస్తుని కోమలి నిజము గొల్లని సాహిత్య విద్య ఉండవని కవి వ్రాసాడు. ఎవరైనా తమ కాలానికి సంబంధించిన అభిప్రాయాలకు బందీలు అని మనం ఇక్కడ గ్రహించాలి. అడిగిన జీతం బియ్యని మిడిమేలుపు దొరను గొల్చి మిడుగుట కంటెన్ ఒడిగల ఎద్దుల గట్టుక మడిదున్నుక బ్రతకవచ్చు మహిళో సుమతి. అడిగినప్పుడు జీతమును ఈయని గర్వి అయిన ప్రభువును సేవించి జీవించుట కంటే వేగముగా పోగల ఎద్దులను నాగలికి కట్టుకొని పొలమును దున్నుకొని వ్యవసాయం చేసుకోవటం మంచిది. స్త్రీల ఎడవాదులాడక బాలురతో జలిమి చేసి భాషింపకుమి మేలైన గుణము విడువకు ఏలిన పతి నిందసేయకెన్నడు సుమతి. తాత్పర్యం: స్త్రీలతో ఎప్పుడూ గొడవ పడవద్దు, చిన్నపిల్లలతో స్నేహం చేసి మాట్లాడవద్దు, మంచి గుణాలను వదలవద్దు, యజమానిని దూషించవద్దు. వెలయాలు సేయు బాసలు వెలయగ నగపాలి పొందు వెలమల చెలిమిన్ గలిలోన గన్న కలిమియు విలసితముగ నమ్మరాదు వినరా సుమతి. తాత్పర్యం: వేశ్య ప్రమాణాలు, విశ్వబ్రాహ్మణుని స్నేహం, వెలమదొరల జత, కలలో చూసిన సంపదలను స్పష్టంగా నమ్మరాదు.